ఫోటోలు వేరే రోడ్లు అమరవరం టు అలింగాపురం 11,000 కిలోమీటర్లు 23 కోట్ల రూపాయలతో మంజూరు చేసి శంకుస్థాపన నుండి 2 రోజులు పోస్ట్పోన్ చేసినాము. అది అమరవరం, వర్ధాపురం, చెన్నైపాలెం, అలింగాపురం ఈ 4 ఊర్లకి అది సౌకర్యం పెన్షన్ నిర్మాణం చేస్తున్నాము. అదేవిధంగా లింగగిరి నుంచి కల్మల్చేరు వరకు 13 కిలోమీటర్ల రోడ్డు 26 కోట్లతో మరి మంజూరు చేయడం జరిగింది. దీనికి లింగగిరి, సర్వారం, సీతారాంపురం, కొత్తగూడెం, గానుగబండ, పరేడిగూడెం, గారపుంట తండ ఈ గ్రామాల ద్వారా అవుతుంది. వాళ్ళకి ఎంతో మేలు జరుగుతుందని చెప్పి మనం చేస్తాము. అదేవిధంగా మన మేరచూరు నుంచి చౌటుపల్లి వరకు 7 కిలోమీటర్ల రోడ్డు 10 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. మరి మేరచూరు, వెంకట్రాంపురం, చౌటుపల్లి, మట్టంపల్లి మండలంలో అన్నిటికీ కనెక్టివిటీ దొరుకుతుంది. అది 10 కోట్ల రూపాయలు. అది కూడా మంజూరై ఈరోజు శంకుస్థాపన పెట్టుకున్నాం. సరే మరి ఎల్లుండి ఎగ్జామ్ మనం చెప్పుకోలేదు. అదేవిధంగా ఇప్పుడు మల్లారెడ్డిగూడెం నుంచి రేవూరు నుంచి రామపురం ఇప్పుడు మనం ఇక్కడ శంకుస్థాపన చేసుకున్న రోడ్డు 10 కోట్ల రూపాయలు. డబ్బులు కొనియండమ్మా. కలెక్టర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ మీకు కలవడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పి మనం చేస్తున్నాం. వాస్తవంగా రాష్ట్రంలో నాకు వేరే చోట కొన్ని చాలా ముఖ్యమైన పనులున్నా నేను ఇచ్చిన మాట ప్రకారం వచ్చి కనీసం ఒక చోటన వచ్చిపోయిన ఉద్దేశంతో రావట్లేదు. అంటే ఈరోజు గోదావరి నది నుంచి ఉన్న ప్రాజెక్టులలో నిజాం సాగర్, ఎస్ఆర్ఎస్పి ఆ ప్రాజెక్టులలో ఈ యాసంగి పంటకి నీటి విడుదల కార్యక్రమం ఉండేది. నిజాం సాగర్ లో మరి నీటి విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి పోచంపాడు ప్రాజెక్టులో అధికారులు ప్రజాప్రతితో డిస్కస్ చేసి రివ్యూ సమీక్ష చేస్తూ లేట్ అయింది. ఇప్పుడు నాకు కేవలం 10 నిమిషాల సమయం ఉంది. నా గొడవలో ప్రాబ్లం లేదు, కానీ అది సూర్యాస్తమం తర్వాత హెలికాప్టర్ టేక్ ఆఫ్ కాదు కాబట్టి నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు చింతలపాలెం మల్లారెడ్డిగూడెం నుంచి రేవూరు నుంచి రామాపురం డబుల్ రోడ్డు మంజూరు చేస్తూ 20 కోట్ల రూపాయలతో శంకుస్థాపన జరిగింది. అదేవిధంగా 3 వేరే రోడ్లకు కూడా ఆ వివరాలు మరి ఈ గారు చదివినిపిస్తారు. ఎక్కడైతే అక్కడ శంకుస్థాపన చేయలేకపోయిందో ఇక్కడనే ఈ గారు ఆ రోడ్ల వివరాలు చదివినిపిస్తారు. ఆ తర్వాత నేను 2 నిమిషాలు మాట్లాడి మళ్ళీ నేను బయలుదేరాలి. మీకు ఎవరికైనా వేరే ఏమైనా పనులు ఉంటే నేను 15వ తారీఖు మళ్ళా వచ్చే అవకాశం ఉందని చెప్పి నేను మనం చేస్తాను.
ఈ రోడ్డు ఆ తదిమ 3 రోడ్లు వివరాలు చదవండి. మీడియాకి ముఖ్యమంత్రి కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ.